ఒక ఆయన రాజయ్య అని ఆయన ఉండేవాడు. ఆయనకి అనుమానం మరి ఎక్కువ. ఒకరోజు పక్కూరికి వెళ్తూ ఉంటాడనమాట. పక్కూరికి వెళ్తూ ఉంటే దాహం వేస్తుంది. దారిలో నీళ్ళు తాగుదామని కుళాయి దగ్గరికి వెళ్తాడు. కుళాయి దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ఆమె బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ఉతుకుతుంటే అరే రే నాకేమో దాహం వేస్తుంది, ఈమెమో ఇక్కడ బట్టలు ఉతుకుతుంది, మురికిగా ఉంది, ఈ నీళ్ళు తాగితే నా ఆరోగ్యం చెడిపోద్దని నీళ్ళు తాగకుండా వెళ్ళిపోతాడు. కొంచెం దూరం మళ్ళీ వెళ్ళంగానే బోరింగ్ కనపడుద్ది. సరే ఈ బోరింగ్ నీళ్ళు తాగుదాంలే అని బోరింగ్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ఆవు ఆ బోరింగ్ నాకుతా ఉంటుంది. నాకుతా ఉంటే అరే రే ఈ యొక్క నీళ్ళని ఆవు నాకుండిద్ది, ఈ నీళ్ళు తాగినా కూడా నాకు జబ్బులు వస్తాయని ఆ నీళ్ళు తాగకుండా వెళ్తాడు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ ఒక బావి కనబడిద్ది. బావిలో తొంగి చూసి సరే ఈ నీళ్ళు తాగుదాం అనుకుంటాడు. కానీ అక్కడ బావిలో తొంగి చూసేసరికి బావిలో తాబేళ్ళు, మళ్ళీ కప్పలు. ఓయమ్మ ఈ నీళ్ళు తాగితే ఇంకేమైనా ఉంది, ఇంకా చాలా జబ్బులు వస్తాయని చెప్పి ఆ నీళ్ళు తాక్కోకుండా కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళగానే చెరువు కనపడుద్ది. ఈ నీళ్ళు తాగుదాం అనుకొని చెరువు దగ్గరికి వెళ్తే చెరువులో చేపలు కనపడతాయి. అరే రే ఈ చేపలు ఉన్న నీళ్ళు తాగితే చేపల వాసన, అబ్బెబ్బే నేను అసలు తాగని చెప్పి మళ్ళీ వెళ్తూ ఉంటాడు. దాహం వేస్తూ ఉంటుంది కానీ ఏ తాగకుండా వెళ్తూ ఉంటుంటే సడన్గా వర్షం వచ్చేస్తుంది. అబ్బా వర్షం నీళ్ళు చాలా స్వచ్ఛమైన నీళ్ళు, అబ్బా ఈ నీళ్ళు తాగితే ఎంతకన్నా ఏం కావాల్సిందని చెప్పి అటు నోరు అనగానే అప్పుడే ఒక కాకి వెళ్తా రెట్ట కరెక్ట్గా టేకిది అది వెళ్ళే కాశీ నోట్లో పడద్ది. నోరు కడుక్కుందామని చూస్తే ఆడ ఏ నీళ్ళు ఉండవు, బురద నీళ్ళు ఉంటాయి. చివరికి ఆ బురద నీళ్ళతోనే నోరు కడుక్కొని అరే రే మనిషికి అనుమానం ఉండకూడదు, ఏదో ఒక విధంగా అవసరాన్ని తీర్చుకోవాలి అని అనుకొని కుళాయి నీళ్ళు పోయి, బోరింగ్ నీళ్ళు పోయి, బావి నీళ్ళు పోయే, బావు నీళ్ళు పోయే, వాన నీళ్ళు పోయే, చివరికి నాకు బురద నీళ్ళు దిక్కాయే అనుకొని వాటితో సరిపెట్టుకొని ఊరికి వెళ్ళి పని చూసుకొని మళ్ళీ వచ్చి అనుకున్నాడు. ఏమనుకున్నాడు, ఇంకెప్పుడు అనుమానం అనేది ఉండకూడదు, మనిషికి అనుమానం అనేది ఉండకూడదని తెలుసుకున్నాడు అన్నమాట. బాగుంది కదా.